మెహరు ప్రేమికుల యాత్ర, మెహరు ప్రేమికుల యాత్ర, మెహరు ప్రేమికుల యాత్ర, మెహరు ప్రేమికుల యాత్ర. హమీర్పూర్ పరిసర గ్రామాలను ఆహ్లాదకరముగా కనువిందుగా, హమీర్పూర్ పరిసర గ్రామాలను ఆహ్లాదకరముగా కనువిందుగా ఆస్వాదించుచు మెహరు ప్రేమను అందరము ఆనందకరముగా, ఆస్వాదించుచు మెహరు ప్రేమను అందరము ఆనందకరముగా. మెహరు ప్రేమికుల యాత్ర, మెహరు ప్రేమికుల యాత్ర, మెహరు ప్రేమికుల యాత్ర, మెహరు ప్రేమికుల యాత్ర. అవతార్ మెహర్ బాబా की जय. तुम्हारी सूरतिया, तुम्हारी सूरतिया, तुम्हारी सूरतिया, जब से देखी है तुम्हारी सूरतिया, ये दिल में सदमा नहीं है ओ मेरे पिया. मिलके मिलके बिछड़ मत जाना ओ मेरे पिया, मिलके बिछड़ मत जाना, ओ मिलके बिछड़ मत जाना ओ मेरे पिया, मिलके बिछड़ मत जाना.
जय। ओ परवरदिगार, सर्वपोषक सर्वरक्षक, నీవు వర్ణము నామము రూపము గుణము నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనం లేనివాడు, నీవు అవివాహితుడవు, దివ్య చక్షువులతో కానీ నిన్నెవడను చూడగలరు. నీవు ఎల్లప్పుడూ ఉండివి, ఎల్లప్పుడూ ఉన్నావు, మరి నీవు ఎల్లప్పుడూ నీవు అంతటను కలవు, అన్నింట ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణు. నీవు ఆకాశమున కలవు, పాతాళమున కలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలున్నావు, అన్ని భూమికలకు మంత్రుడవు. నీవు మూడు లోకాలలో ఉన్నావు, మూడు లోకాలలో ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞాని, త్రికాలవేది, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య సుఖంకరుడవు, నీవు ఆత్మల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల విమూర్తివి, నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అవాహునంత, ప్రియమనే భగవంతుడవు. నీవు ఈశ్వరుడు. मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा या यज्दान ला इलाहा इल्लल्लाह ओ गॉड फादर इन हेवन పరమ దయాళుడవు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అపనిత్యము, అధర్మము, అపవిత్రమును మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త ప్రవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికి ఇతరులకు బాధ కలగజేసిన, ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపారదయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమింప వేడుకొంచున్నాము. పలుకులలో, మాటలలో, చేతలలో నీ ఇష్టానుసారం నడుచుకొనగాక నిరంతరము విఫలమవుచున్నాం. మమ్మల్ని క్షమింప వేడుకొంచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికారికంగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా, ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు నిన్ను ఇంకనూ అధికంగా ప్రేమించటకు మాకందరకు సహాయం చేయు. ఇంకను చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకుని ఉన్నట్టు మా అందరకు సహాయభూతుడం కమ్ము. అవతార్ మెహర్ బాబా की जय। अंतुलेनी प्रेमनिधि ओ बाबा सलाम अलैकुम, ओ मेहर बाबा वालेकुम सलाम अलैकुम, ओ मेहर बाबा वालेकुम सलाम अलैकुम।
అందమైన రూపమది అందుకే మనకి ఓ బాబా సలాం అలైకుం ఓ బాబా అలైకుం సలాం అలైకుం मेहर बाबा वालेकुम सलाम वालेकुम तेरी आती किरण बानु मुस्तुलतया तेरी आती किरण बानु मुस्तुलतया उदगिनी पूना नगरिनी वेलति भैया उदगिनी पूना नगरिनी वेलति भैया बाबा जानु मुस्तुलते मापुलु తండ్రి बाबा जानु मुस्तुलते मापुलु తండ్రి बाबा महाराज अवतारणगा बाबा बाबा सलाम अलैकुम ओ मेहर बाबा वालेकुम सलाम अलैकुम ओ मेहर बाबा वालेकुम सलाम अलैकुम जहाँ वहाँ कहाँ सुनो मेरे नाम हो जहाँ वहाँ कहाँ सुनो मेरे नाम हो आगे पीछे आजू बाजू मेरे प्रभु हो आगे पीछे आजू बाजू मेरे प्रभु हो ओ बाबा तेरे नाम लेके आऊंगा ओ बाबा तेरे नाम लेके आऊंगा ओ मालिक तेरे नाम लेके आऊंगा ओ बाबा 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 सलाम अलैकुम ओ मेहर बाबा वालेकुम सलाम अलैकुम ओ मेहर बाबा वालेकुम सलाम अलैकुम यज्ञयागत सुदेवी अनियंतिका यज्ञयागत सुदेवी अनियंतिका उपवासादि चलन्ति मुदायन्ति वा उपवासादि चलन्ति मुदायन्ति वा सत्यమైన హృదయమే నాకు వెలంతి వా సత్యమైన హృదయమే నాకు వెలంతి వా నిజమైన ప్రేమే నాకు ఇష్టమంటి వా నిజమైన ప్రేమే నాకు ఇష్టమంటి వా ఓ బాబా సలాం అలైకుం ఓ మెహర్ బాబా వాలేకుం 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 సలాం అలైకుం రోగులకు సేవలు చేసివయ్యా రోగులకు సేవలు చేసివయ్యా భక్తులను మార్గములో నడిపివయ్యా భక్తులను మార్గములో నడిపివయ్యా నీ మౌనమే మాకు మంచి మార్గము నీ మౌనమే మాకు మంచి మార్గమైనది నీ మౌనమే మాకు మంచి మార్గమైనది నీ మౌనమే మాకు మంచి మార్గమైనది వెలిగించిన పుణ్యంతో పవిత్రమైనది వెలిగించిన పుణ్యంతో పవిత్రమైనది ఓ బాబా సలాం అలైకుం ఓ మెహర్ బాబా వాలేకుం 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 సలాం అలైకుం అల్లాహ్ की जय
ఎన్నెన్నో రూపాల
गुरुदेव को हम सादर प्रणाम करते हैं और ये हमारा भाग्य है कि आज हृदय और मस्तिष्क का ये मेल हो रहा है। जैसे गॉड स्पीक्स के बाबा के मैसेज में है, उन्होंने कहा कि आई शैल ब्रिंग अबाउट ए हैप्पी ब्लेंडिंग ऑफ द हेड एंड द हार्ट। मैं हृदय और मस्तिष्क का एक आनंददायी मेल करा दूंगा। यह दृश्य दिख रहा है। అందరికీ జై బాబా చెప్తున్నారండి పిసి నిగమ్ గారు. అయితే బాబా ఏడలో ఉన్న మీ ప్రేమను అందరికీ కూడా దానికి వందనాలు చెప్తూ ఒక విషయం గుర్తు చేస్తున్నారు. హెడ్ అండ్ హార్ట్, హృదయం మనసు యొక్క సమ్మేళనం, దాని గురించి బాబా చెప్పారు. గాడ్ స్పీక్స్ లో కూడా చెప్పారు విషయమే అది. సో దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ బాబా హృదయం అనే ఈ హమీర్పూర్ ప్రాంతం మనం అందరం కూడా ఆంధ్ర నుంచి వచ్చాం. ఆంధ్ర అంటే మనసు అనేది. సో అక్కడి నుంచి హెడ్ అండ్ హార్ట్, హృదయం మనసు యొక్క సమ్మేళనం గురించి మనకి ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఆ విషయాన్ని. इस स्थान प्रेम तीर्थ ये बाबा का दिया हुआ नाम है। इस गांव का नाम इछौरा है और प्रेम तीर्थ बाबा ने दिया हुआ है। इस स्थान पर बाबा कैसे आए? अभी कई लोगों ने हमसे कहा कि यहाँ आने में कितना कष्ट, कितनी रास्ता खराब थी। जब कई लोगों ने हमसे कहा तो हमारे यही कहते थे कि आप ये शिकायत बाबा से क्यों नहीं करते कि बाबा आप ऐसे स्थान पर क्यों आए जहां उनके प्रेमियों को आना पड़ता है। ऐसे कठिन स्थान पर अगर आप बैलगाड़ी से यात्रा करके स्थान पर आ सकते हैं, बेतवा नदी को बैलगाड़ी से अगर पार कर सकते हैं, उस समय तो ये भी रास्ता नहीं थी। अब तो काफी 68 ईयर्स हो गए बाबा के यहाँ पर विजिट किए हुए, तो हम लोग कैसे यहाँ पर ये इस कष्ट को सहें? बाबा कहते हैं मैं सह सकता हूँ, तुम क्या मेरे लिए इतना कष्ट सह करके नहीं आ सकते हो? ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని ప్రేమ తీర్థం, ప్రేమ తీర్థ్ ఇచ్చోరా, ఊరి పేరు ఇచ్చోరా అండి, ప్రేమ తీర్థం అన్నారు. అయితే బాబాయే అలాగే మాట్లాడుతున్నది ఇంకా క్లియర్ కనబడుతుంది. ఎంత చెప్పేసి అలా ఎవరో మాట్లాడుతున్నారు. దయచేసి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండండి, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నాయి. ప్రేమ్ తీర్థ్ ఇచ్చోరా అనేది బాబాయ్ స్వయంగా ఇచ్చిన పేరండి ఈ ఊరికి. అయితే ఇన్ని కష్టాలు పడి రావడం అనేది ఈ రోజు కూడా ఇబ్బందిగానే ఉంది రావడం. బాబాకి ఎవరో కంప్లైంట్ చేశారంట, ఏంటి బాబా ఇంత దూరం ఉంది, దీన్ని ఇంత కష్టాలు పడి రావాల్సిందేనా అని. అయితే బాబా అన్నారు, బాబా వచ్చినప్పుడు కూడా ఇవన్నీ ఏమి లేవు, అన్ని ఎడ్లబండ మీదే, ఆ బేతువా రివర్ కూడా ఈ ఎడ్లబండ మీదే దాటి ఇక్కడికి రావాల్సి వచ్చింది. నేను అన్ని కష్టాలు పడినవాడిని, మీరు నా గురించి ఈ మాత్రం చేయలేదా అని బాబాయ్ ఇచ్చిన సమాధానం. अब प्रश्न ये उठता है कि इस स्थान पर दुनिया के मालिक साहिब जमा को लाने वाला कौन व्यक्ति था? उनकी यहाँ पर ये फोटो रखी हुई है बाबा के बगल में। ये साधारण सा दिखने वाला व्यक्ति जो प्राइमरी में टीचर था यहाँ पर, जिसका यहाँ इछौरा गांव नहीं था, दूसरे गांव का था, जो मूर्ति पूजा का विरोधी था, परिवार में अपने माता पिता की इकलौती संतान थे, विवाह नहीं हुआ था, तो साहिब जमा को कैसे लेकर के आ गए यहाँ पर? इसको आप अभी सुनिएगा, हमें समय की सीमा जहां पर हो आप हमें रोक कीजिएगा, हम वहीं पर इसको रोक देंगे। చరిత్ర గురించి చెప్తున్నారండి. ఇచ్చోరా గ్రామానికి బాబా ఎలా వచ్చారనేది. అయితే దీనికి బాబా మూల కారణంగా ఆయన ఎంచుకున్నారు, ఆయన గురించి చెప్తారు. అయితే ఆయన తల్లిదండ్రులకి పుట్టిన ఏకైక సంతానం, అవివాహితుడు. అలాగే విగ్రహ ఆరాధన అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదండి, దానికి వ్యతిరేకం కూడా. ఆయన గురించి చెప్తున్నారు. प्रभु दयाल जी इस गांव में जुलाई 1949 में यहाँ पर ट्रांसफर होकर के आए थे। जब आए तो यहाँ पर कोई ऐसा स्थान नहीं था जहां पर कि उन बच्चों को पढ़ाया जा सके।
तो उन्होंने अभी जहां आप लोग गए मंदिर में, उसी स्थान पर उन्होंने स्कूल खोल दिया, वहीं पर उन्होंने अपना आवास बना लिया और वहीं से शिक्षा देने लगे। ఆయన ప్రైమరీ స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఉండేవారు ప్రభుదయ్య. ఇక్కడ వచ్చిన పిల్లలకి, ఈ గ్రామంలో చెందిన పిల్లలకి ఏమి విద్య అవకాశం ఉండేది కాదు. సో తనే స్వయంగా ఆ విద్యాలయం ఏర్పాటు చేసి వాళ్ళకి చదువు చెప్పడం ప్రారంభించారు. उस समय पर कोई बाबा का नाम जानता नहीं था, तो बाबा ने अपने एक मंडली जन को यहाँ भेजा था जिनका नाम बाबा दास था। वो यहाँ पर लोगों को बाबा के बारे में, बाबा का नाम बताते थे, बाबा के चित्र देते थे, लेकिन कोई भी स्वीकार नहीं करता था। ऐसे ही बाबा दास इस स्थान पर आए 49 में, और आने के बाद में प्रभुदयाल जी के पास में गए, उसे कहते हैं कि तुम ईश्वर से प्रेम करते हो, मानव रूप में परमात्मा आया है। मेहर बाबा मानव रूप में परमात्मा हैं, यदि तुम उनसे प्रेम करोगे तो तुम्हारा बेड़ा पार हो जाएगा, बहुत सागर से पार हो जाओगे। అయితే ఈ గ్రామంలో బాబా గురించి ఎవరు వినలేదు. ఈ ప్రభుదయాల్ గారు ఎలా విన్నారంటే, బాబా దాస్ ఆ రోజుల్లో బాబా నిర్దేశం ప్రకారం బాబా నామాన్ని ఇక్కడ వ్యాప్తి చేయడానికి పాంప్లెట్స్ అవి తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు. అయితే అలాంటిది ఒక పాంప్లెట్ ని ప్రభుదయాలకు ఇచ్చి ఈ రకంగా అన్నారు, నువ్వు మానవ రూపంలో ఉన్న ఈ భగవంతుడిని నమ్మితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. मूर्ति पूजा का विरोध करने वाला व्यक्ति इन शब्दों को सुनने के बाद बाबा दास से उसी क्षण स्वीकार कर लिया कि मेहर बाबा मानव रूप में परमात्मा हैं। అలాగా విగ్రహ ఆరాధనని పూర్తిగా వ్యతిరేకించే ప్రభుదయ బాబా దాస్ చెప్పిన మాటలకి వెంటనే ఒప్పుకుని ఆయన చెప్పింది స్వీకరించాడు. और बाबा ने कहा है कि blessed are those who have recognized in मेहर बाबा God in human form. वे लोग भाग्यशाली हैं जिन्होंने मानव रूप में परमात्मा को मेहर बाबा में पहचान लिया। అయితే బాబా మాటని మనకి గుర్తు చేస్తున్నారండి. బాబా చెప్పారు, మానవ రూపంలో ఉన్న భగవంతుడు మెహర్ బాబాగా గుర్తించిన వారు ఎంతో అదృష్టం చేసుకున్నవారు. ఆ విషయం మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. यहाँ पर गांव के लोगों को इकट्ठा करते थे, उनसे विभिन्न इष्टों के चित्र रखते थे, हर एक कीर्तन करवाते थे, भजन करवाते थे, और आखिर में मेहर बाबा का भी भजन करवाते थे। ప్రభుదయాల్ గారు పాటించిన ఆ టెక్నిక్ ఏంటి అంటే, అందరినీ గ్రామస్తులు పిలిచి విగ్రహాలు అన్ని పెట్టించేవారు, అన్ని దైవానికి సంబంధించిన విగ్రహాలు పెట్టించేవారు, వాటిని పూజించేవారు, అలాగే బాబాని కూడా పూజించడం అని వారికి నేర్పారు. इसी बीच 1952 में जब बाबा की फर्स्ट विजिट हमीरपुर जिले में हुई, तो बाबा का दर्शन 18 नवंबर 1952 से 27 नवंबर 1952 10 डेज के लिए रखा गया। అయితే బాబా యొక్క దర్శన కార్యక్రమం 1952 సంవత్సరంలో 10 రోజుల పాటు నవంబర్ మాసంలో చేశారు కదండి. సో ఆ సందర్భం గురించి చెప్తున్నారు ఇక్కడ. लेकिन इस गांव में बाबा का दर्शन नहीं था। 52 में बाबा यहाँ पर नहीं आए। प्रभुदयाल ने क्या किया कि जब हमीरपुर में बाबा दर्शन देते थे, हमीरपुर से शुरू किया, उसके बाद में आप गए होंगे, गोटा गए, अवतार धाम, उसके बाद में मेहरबान धाम मोदहा गए, उसके बाद में मेहरास्ताना गए। इन सब स्थानों में बाबा जब दर्शन देने जाते थे तो प्रभुदयाल जी साथ में रहते थे। ఆ 10 రోజులు దర్శన కార్యక్రమాల్లో 1952 సంవత్సరంలో ఆ ప్రణాళిక ప్రకారం ఈ చోరా, ఈ గ్రామం యొక్క బాబా విజిట్ ప్లాన్ లో లేదు. అయితే ప్రభుదయాల్ గారు మాత్రం బాబాతోనే ఉన్నారు, బాబా మండలి సభ్యులు. మనం ఏ క్రమంలో అయితే వచ్చాం, ముందు అక్కడ మన హమీర్పూర్ తర్వాత ఇంకోట, ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా. సో అదే క్రమంలో వచ్చాం, ప్లాన్ లో ఈ చోరా లేదు.
बाबा जब इन स्थानों में दर्शन देते हुए प्रभुदयाल जी के गांव धगुआ में आए तो वहां पर बाबा जब हाउस विजिट के लिए जाते थे तो बाबा प्रभुदयाल जी को बुलाते थे और बुलाने के बाद में उनके कंधे में हाथ डाल देते थे और हाथ डाल करके फिर वो चलते थे। అయితే ఈ యొక్క విజిట్స్ కార్యక్రమాల్లో దర్శనం భాగంగా హౌస్ విజిట్స్ కూడా బాబా వెళ్తూ ఉండేవారు. అలాగా ప్రభు దయాల్ గారి స్వగ్రామం భగువా అనే గ్రామం, అందులో భాగంగా వారింటికి వెళ్ళడం జరిగింది. जब एरन जी ने देखा कि प्रभुदयाल जी बाबा के बगल में बाबा हाथ डाल करके चल रहे हैं तो एरन जी को लगा कि कहीं ऐसा ना हो कि प्रभुदयाल जी बाबा के पैर में पैर फंसा दे और बाबा को गिरा दे. అయితే వారింటికి ఇలాగా తీసుకెళ్లేటప్పుడు బాబా వారి ప్రభుదయాల్ భుజంపై చేయి వేసి నడుస్తున్నారు. ఈరోజు మనకు తెలుసు కదా, బాబా యొక్క పర్సనల్ విషయాలన్నీ చూస్తూ ఉండేవారు. ఆ నడవడంలో ఎక్కడ ఈయన కాలు ఇరుక్కుని బాబా పడిపోతారో అని సందేహం కలిగింది ఈరోజుకి. एरन जी को ये देख करके अच्छा नहीं लगा. उन्होंने इनको बुलाया अलग से और कहा कि देख प्रभुदयाल, तू बाबा के बगल में चलता है, कहीं बाबा के पैर में पैर न फंसा देना कि बाबा बाबा गिर जाए. तो कहते हैं कि क्या मैं जाता हूँ क्या उनके पास? वो मुझको बुलाते हैं और पकड़ के चलते हैं तो मैं क्या करूँ? ప్రభుదయాల్ గారు ఇచ్చిన సమాధానం. అయితే ఈరోజు ఆయన పక్కకు పిలిచి ఇలాగా బాబా నడుచుకుంటూ వెళ్తే ఆయన పక్కకు పిలిచి అడిగారు, ఏంటి నాయన ఇలాగ ఆయన పక్కన నడుస్తున్న వల్ల బాబా పడిపోతారేమో అని. నేనేమైనా కావాలని వెళ్ళానా? బాబాయే నన్ను దగ్గరికి పిలిచి అలా నడుస్తున్నారు కదా అని ఆయన చెప్పడం సమాధానం. बाबा जब दर्शन देने के लिए रात में गए, मैराताना से महोबा है, महोबा से बाबा रात में आए 25 नवंबर 1952 को. तो वहां पर बाबा का दर्शन करने के लिए इस गांव से 150 बाबा लवर्स गए थे और लगभग 70 किलोमीटर की यात्रा करके गए हुए थे वहां दर्शन करने. అయితే ఈ జరిగే దర్శన కార్యక్రమాల్లో అన్ని గ్రామాల నుంచి ప్రేమికులు రావడం, బాబా దర్శనం చేసుకుంటూ ఉండేవారు. రాట్ మేరస్థానా నుంచి బాబా రాట్ వెళ్ళినప్పుడు రాట్ లో ఇచ్చిన దర్శన కార్యక్రమాల్లో ఈ గ్రామం నుంచి 150 ప్రేమికులు ఈ గ్రామం నుంచి రాట్ వెళ్ళడం జరిగింది బాబా దర్శనార్థం. बाबा का दर्शन पूरा हुआ हमीरपुर जिले में. जब बाबा जाने लगे तो बाबा ने केशव जी से भी कहा, प्रभुदयाल जी से भी कहा कि जब मैं आंध्र प्रदेश में दर्शन देने के लिए जाऊं तो तुम वहां विजयवाड़ा में आना, मेरी मंडली के साथ में रहना. దర్శన కార్యక్రమం రాట్ లో పూర్తయింది. అయితే బాబా కేశవ్ నారాయణ నిగం అలాగే ప్రభుదయాల్ గారితో ఇలా అన్నారు, నేను ఆంధ్ర పర్యటనకు కూడా వెళ్తాను కదా, అక్కడ కూడా దర్శన కార్యక్రమం ఉంటుంది, మండలి సభ్యులతో పాటుగా మీరిద్దరు కూడా నాతో రండి అని బాబా వారికి ఇచ్చిన నిర్దేశం. विजयवाड़ा से बाबा के साथ में हमीरपुर के 19 प्रेमी उसमें थे. एलुरु पहुंचे. एलुरु में कट्टा सुब्बाराव के बाद में एक कमरे में बाबा को रखा गया. वहां पर बाबा 5 दिन तक सुबह 4 से 5:30 डिस्कोर्सेस प्रवचन दिया करते थे. అయితే ఆంధ్ర దర్శన కార్యక్రమం గురించి చెప్తున్నారండి. విజయవాడకి హమీర్పూర్ నుంచి 19 మంది బాబా ప్రేమికులు రావడం జరిగింది. అందులో కేశవ బాబు నిగం అలాగే ప్రభుదయాలు కూడా ఉన్నారు. అయితే అక్కడ నుంచి ఏలూరులో కట్టా సుబ్బారావు తోట, అందులో బాబాకి నివాసం ఏర్పాటు చేశారు ఒక గదిలో. పొద్దున్న బాబా ఉదయం సమయంలో ఒక డిస్కోర్స్ బాబా ఇవ్వడం జరిగింది. एक दिन सुबह जब 4:30 बजे से 5:30 का डिस्कोर्स चल रहा था तो जो टॉपिक था डिस्कोर्स का वो थोड़ा सा कॉम्प्लिकेटेड था, जटिल था. तो बाबा ने बीच में ब्रेक दिया कि जाओ तुम लोग रिलैक्स होकर के फिर आओ. అయితే ఈ ఇచ్చిన డిస్కోర్స్ ఏ సమయంలో ఇచ్చారు? తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 మధ్యలో. బాబా ఆ చెప్పే టాపిక్ కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్, కొంచెం కష్టమైనది, వాళ్ళకి
రిలాక్స్ అవ్వడానికి మధ్యలో విరామం ఇచ్చారు బాబా. सब लोग तो चले गए रिलैक्स होने के लिए, लेकिन हमीरपुर जिला के प्रेमी बैठे रहे बाबा के पास में. అయితే బాబా ఇచ్చిన నిర్దేశం ప్రకారం రిలాక్స్ అవ్వడానికి ప్రేమికులు అసెంబ్లీ అందరూ వెళ్ళిపోయారు. హమీర్పూర్కి చెందిన వారు మాత్రం అక్కడే కూర్చున్నారు, వెళ్ళలేదు రిలాక్స్ అవ్వడానికి. प्रभु दयाल जी ने मौका देखा, खड़े हुए और खड़े होने के बाद में बाबा से हाथ जोड़कर कहते हैं कि बाबा, जब आप 52 में हमीरपुर में दर्शन देने के लिए आए थे तो आप इछौरा नहीं आए. అయితే ఈ సమయంలో కేవలం బహుశా హమీర్పూర్ వాళ్ళే ఉన్నారండి, హమీర్పూర్ ప్రాంతం వాళ్ళు. ప్రభుదయ లేచి చేతులు జోడించి బాబాకి ఇలా వినిపించుకున్నారు. 1952 సంవత్సరంలో మీరు దర్శన కార్యక్రమం ఇవ్వడానికి హమీర్పూర్ వచ్చారు కదా, అప్పుడు మా గ్రామం ఇచ్చోరా రాలేదు. जैसे कोई बच्चा अपने पिता से शिकायत करता हो, उसी तरीके से जब शिकायत की तो पिता का उत्तर तत्काल होता है कि ये हमीरपुर जिला वालों की गलती है कि इन्होंने इछौरा में मेरा दर्शन क्यों नहीं रखा. అయితే ఆయన ఏ రకంగా బాబా ముందు ఈ కంప్లైంట్ ఇచ్చారంటే, ఒక చిన్న కుర్రవాడు తండ్రితో ఏ రకంగా కంప్లైంట్ చేస్తాడు ఆ విధంగా మీరు రాలేదు అన్నట్టుగా, నాన్న నువ్వేదో ఇది చేయలేదు చూడు అన్నట్టుగా. అయితే దానికి బాబా ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, ఇది హమీర్పూర్ లో ఈ దర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కదా, వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఇచ్చోరాలో అని బాబా చెప్పారు. लेकिन अब मैं वादा करता हूँ, प्रॉमिस करता हूँ कि जब मैं दूसरी बार दर्शन देने के लिए हमीरपुर में आऊंगा तो मैंने इछौरा को 2 दिन दिए. అయితే అప్పుడే బాబా సరే జరిగింది ఏదో జరిగింది, మళ్ళీ హమీర్పూర్ ప్రాంతం వచ్చినప్పుడు ఇచ్చోరా తప్పకుండా వస్తాను, అక్కడ దర్శన కార్యక్రమం అందులో భాగంగా 2 రోజులు ఇచ్చోరాలో గడపడం జరుగుతుంది అని ఆశ్వాసన ఇచ్చారు. जब इछौरा आने का वादा कर दिया, अब लाने की बात तुरंत शुरू कर दी उन्होंने कि जब आप आएंगे तो हम इस स्थान कैसे लाएंगे जहाँ पर कितने प्रेमी शिकायत कर रहे हैं कि कैसी खराब रास्ता में कैसे आते हैं, बस वाले सब कुछ परेशान होते हैं. प्रभु दयाल जी ने बाबा से कहा कि बाबा, जब आप इछौरा आएंगे तो हम आपको हाथी से लेकर के हमीरपुर चलेंगे. बेटवा नदी को पार करना है तो हाथी में आपको बैठा लेंगे और तब इछौरा लेकर के चलेंगे. तो बाबा ने कहा, मैं हाथी पे नहीं जाऊंगा, मैं बैलगाड़ी से जाऊंगा. అయితే ఈ గ్రామం కనెక్టివిటీ చూసాం కదండి, సదుపాయాలు ఏం లేవు ఆ రోజుల్లో పైగా. సో ప్రభుదయాలు చెప్పారంట బాబాతో, బాబా మీరు ఇచ్చోరా రావాలి, అయితే మీరు రావడానికి ఏర్పాట్లు ఎలా చేస్తామంటే ఒక ఏనుగును తీసుకొచ్చి హమీర్పూర్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇచ్చోరాకి ఏనుగు పోయి తీసుకొస్తామని చెప్పారు. బాబా అన్నారంట, వద్దు బాబు నువ్వు ఏనుగులే ఏం తీసుకురావద్దు కానీ నేను ఎడ్ల బండి మీదే వస్తాను అని ప్రభుదయాలకి చెప్పారు. जब परमात्मा स्वयं कहता है कि मैं बैलगाड़ी से यात्रा करूंगा तो आपको तो बाबा बस में 4 व्हीलर्स में लेकर के आए हैं. उस समय बाबा ने शिकायत नहीं की और आप कर रहे हैं. बाबा कहेंगे बस हो गया, बस तुम इसीलिए मेरे पास में इतना भी कष्ट नहीं सह सकते हो, तुमने आज निकाल दी मुझसे कि बाबा हमें तकलीफ हो गई. నిగమ్ గారు చెప్తున్నారండి, సాక్షాత్తు అవతార పురుషుడే ఎడ్ల బండి ఎక్కి ఆ నొప్పులన్నీ ఆ అసౌకర్యాలన్నీ భరిస్తూ ఇక్కడికి వచ్చారు. మీరందరూ హాయిగా కారులో, ట్రైన్లో, ఏసీ కోచ్ల్లో వచ్చి ఆ తర్వాత ఇక్కడ దాకా రావడానికి అది దాని గురించి కంప్లైంట్ ప్రశ్నలే లేదు కదా అని అంటున్నారు. जब बाबा के हमीरपुर जिले में दूसरे दर्शन के लिए बाबा की एक्सेप्टेंस हो गई कि मैं दर्शन देने आऊंगा, बाबा देहरादून में थे 53 में, वहां से एक पत्र बाबा का प्रभु दयाल जी के पास में आता है कि मैं हमीरपुर में दर्शन देने के लिए फरवरी में आऊंगा और 2 दिन मैं इछौरा में रहूंगा. అయితే 1953 సంవత్సరం దేహరాదూన్లో ఉన్నప్పుడు ప్రభుదయ ఆయనకి ఒక ఉత్తరం రావడం జరిగింది. నేను 1954 సంవత్సరంలో ఈ రకంగా దర్శన కార్యక్రమాల్లో పాల్గొంటాను, అప్పుడు 2 రోజుల పాటు ఇచ్చోరా వస్తాను అని మాటించిన ప్రకారం వస్తాను అని చెప్పడం జరిగింది. ये दर्शन 3 फरवरी से 9 फरवरी तक, 3rd to 9 फरवरी 7 डेज बाबा ने कहा कि मैं दूंगा.
और ये 7 डेज अभी हमारे डॉक्टर साहब बैठे हुए हम भी बैठे हुए हैं, इस 7 पर इन्होंने हमने ऑनलाइन में हमें दिया था। तो ये 7 डेज ये डिवाइन डिजिट है, ये साधारण डिजिट नहीं, ये डिवाइन डिजिट है। उन 7 दिनों में बाबा ने कहा कि मैं 2 दिन दूंगा, तो हमीरपुर के प्रेमियों ने 6 प्रेमियों की कमेटी थी जिसने ये हमीरपुर जिले में 7 डेज में दर्शन को चेकआउट किया। అయితే మీరు నిర్ణయం చేసిన ప్రకారం డేట్స్ ఏంటి అంటే ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 9 వరకు 7 రోజుల దర్శన కార్యక్రమాలు, అందులో 2 రోజులు ఈ చివర రావడానికి. అయితే 7 రోజులు అనేది 7 అనేది ఆధ్యాత్మికత విషయానికి వస్తే మనం బాబాకి సంబంధించిన విషయాలు చెప్పుకున్నప్పుడల్లా దానికి విశిష్టత ఉందని తెలుసు. సో అది ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనది అని గుర్తు చేస్తున్నారు. 7 दिन का प्रोग्राम, उसका शेड्यूल तैयार किया गया। शेड्यूल तैयार करने में जो 6 थे, जिसमें केशव जी थे, पुकार जी थे, क्या प्रसाद खरे थे, श्रीपद साहब ढाबा थे, ये 6 लोग थे। इन लोगों ने जो शेड्यूल बनाया वो फर्स्ट विजिट को सामने रख करके बनाया कि बाबा जब फर्स्ट विजिट में 18 नवंबर को हमीरपुर में आए थे, तो बाबा 17, 17 और 18 की मिडनाइट में कानपुर सेंट्रल स्टेशन पर उतरे थे। तो वहीं पर बाबा को इस शेड्यूल में कानपुर में उतारने का बनाया। అయితే ఈ ఏర్పాట్లని ఎవరు చేశారంటే హమీర్పూర్కి చెందిన ప్రేమికులు. వారు ఒక కమిటీ వేసుకుని అందులో వారి నిర్ణయాలన్నీ చేస్తూ ఉన్నారు. అయితే అందులో ఏ విధంగా బాబా 1952 సంవత్సరంలో వచ్చారో కాన్పూర్ నుంచి ట్రైన్లో రావడం జరిగింది కదా. సో ఆ దాని ప్రకారమే దీని ఏర్పాట్లు వాళ్ళు ఏ రోజు ఫస్ట్ ఎక్కడికి రావాలి ఆ రకంగా ప్లానింగ్ చేయడం జరిగింది. 3 फरवरी से हमीरपुर को शुरू किया और शुरू करते करते जब मेहरास्ताना का नंबर आया तो आपको थोड़ी सी बता दें कि जब ये 52 में बाबा दर्शन देने के लिए मेहरास्ताना गए तो वहां पर 3 नाइट्स का स्टे और 4 डेज बाबा ने टच किए। 21 नवंबर को बाबा मेहरास्ताना पहुंचे, 22 को रुके, 23 को रुके, 24 को गए और जब लौट करके बाबा मेहराजाद पहुंचे तो केशव जी की कंप्लेंट पहुंच गई। मैं चालीसा करने वालों की कंप्लेंट पहुंच गई कि केशव ने अपने गांव में बाबा आपको सबसे अधिक रुका दिया, तो अन्य स्थानों में आपका दर्शन नहीं हो पाया। అయితే 1952 జరిగిన 52లో జరిగిన దర్శన కార్యక్రమాల్లో 3 రాత్రులు 4 రోజులు హమీర్పూర్లోనే గడపడం జరిగింది బాబా. సో మిగతా ప్రేమికులు ఈ హమీర్పూర్ గ్రూప్ లో ఉన్నవారే కేశవ్ బాబు నిగం ఉన్నారు కదా, ఆయన గ్రామం స్వగ్రామం కాబట్టి అక్కడ ఎక్కువ రోజులు బాబా ఉండేలా ఏర్పాటు చేశారు అనేది కంప్లైంట్ బాబా చెవిన పడింది. उस कंप्लेंट को तुरंत बाबा ने डिसीजन दे दिया कि जब मैं सेकंड विजिट में हमीरपुर आऊंगा तो मेहरास्ताना में मेरा कोई दर्शन नहीं होगा। దానికి సమాధానంగా ఆ కంప్లైంట్ కి సమాధానంగా వెంటనే బాబా పరిష్కారం చెప్పారు. ఏంటి అంటే నేను రెండోసారి హమీర్పూర్ ప్రాంతంలో వచ్చినప్పుడు మెహర స్థానాలు అసలు నా దర్శన కార్యక్రమం ఉండదు అని చెప్పేశారు. लेकिन रात्रि का विश्राम करूंगा और इसी रात्रि विश्राम को बस यहीं से फिर पिछौरा पे आते हैं। दुनिया का मालिक उसे कौन रोक सकता है? दर्शन देने ही में तो देते थे, मैंने दर्शन देने के लिए तो मना किया था। मैं रात्रि का विश्राम मेहरास्ताना में करूंगा तो दर्शन तो नहीं है, विश्राम ही तो करूंगा। और विश्राम करने में पूरी रात दर्शन दिया, रात की जागरण किया और अपने को अवतार घोषित कर दिया। చూడండి, అయితే 54లో జరిగిన విషయం ఏంటి అంటే పబ్లిక్ దర్శన్ ప్రోగ్రామ్ పగలపూట అయితే జరగలేదు, కానీ విశ్వానికే ప్రభు అయిన తన ఇష్టం వచ్చినట్టు తాను చేయొచ్చు. రాత్రి విశ్రామానికి అక్కడ హమీర్పూర్లో ఏర్పాటు చేశారు మెహరస్థానా ప్రాంతంలో. అయితే అక్కడ ఉన్నప్పుడు ఆ సమయంలో దర్శనం ఇవ్వడమే కాక అందులో అవతార్ ఆఫ్ ది ఏజ్ అనే ఆ యొక్క ఉద్ఘాటన గురించి చెప్పారు, డిక్లరేషన్ గురించి మనకు తెలుసు, అది కూడా చేశారు అని మనకి గుర్తు చేస్తున్నారు. अब इस 7 डेज के प्रोग्राम में ये प्रोग्राम बनाते बनाते सबसे लास्ट में 8 और 9 फरवरी को वो पिछौरा
में दर्शन लगा दिया। సో 54 ప్రోగ్రామ్ చార్ట్ అవుట్ చేయడంలో మేయర్ స్థానానికి స్థానం ఇవ్వలేదు కదా, రాత్రి ప్రోగ్రామ్ అడిగి పెట్టారు. సో రోజులు మిగిలాయి. లాస్ట్ 2 days ఇచ్చోరాకి కేటాయించడం జరిగింది. और इछौरा में 8-9 जब लगाया तो इससे ये इछौरा जो गांव है ये 3 साइड से ये बेतौलिया से घिरा हुआ है। इंटीरियर मोस्ट विलेज है हमीरपुर डिस्ट्रिक्ट का। सिर्फ नॉर्थ ये ईस्ट साइड से केवल नदी नहीं है, बाकी नॉर्थ वेस्ट साउथ 3 साइड से है और आने का रास्ता बेतो नदी को क्रॉस करके था। तो 8-9 फरवरी को जब रखा तो प्रोग्राम चाक आउट हो गया। बनने के बाद में इसके पैम्फलेट्स तैयार हुए, सब डिस्ट्रीब्यूट हुए, पूरे जिले में बांटे गए। అయితే ఫిబ్రవరి 8, 9 ఈ తారీఖుల్లో ఇచ్చోరా రావడం అనేది నిశ్చయమైంది. ఇచ్చోరా ఈ గ్రామం గురించి చెప్తున్నారండి. మెయిన్ రోడ్ నుంచి ఎంత దూరం ఉందో చూసారు కదా. 3 పక్కల నుంచి బేత్వా నది చుట్టేసి ఉంది. కేవలం తూర్పు వైపే దీనికి రోడ్డు ఉంది. అయితే బాబా వచ్చే రోడ్లు ఆ రూట్ లో ఏ రకంగా రావాలంటే నది దాటి ఇచ్చోరా రావాల్సిందే. ఆ రకంగా ప్లానింగ్ చేయబడింది. जब ये पर्चे पैम्फलेट्स छप करके प्रभुदयाल जी के पास आए यहाँ पर पढ़ते हुए, तो जब प्रभुदयाल जी ने उसको पढ़ा कि इछौरा सबसे आखिर में लगा हुआ है, तो इनको अच्छा नहीं लगा। అయితే ప్రభుదయాల్ జీ ఈ యొక్క కార్యక్రమం యొక్క వివరాలు పాంప్లెట్ లో వేయడం జరిగింది. ఆ పాంప్లెట్ ప్రభుదయాల్ కంటన పడింది. ఆయన చూస్తే ఇచ్చోరా ఆఖరిలో పెట్టడం జరిగింది. అది ఆ విషయం ఆయనకి నచ్చలేదు. बिना इच्छा के पर्चे तो बांटे, लेकिन वो एक बात उनके अंदर थी कि बाबा ने आखिर में दर्शन कर दिया, तो उनसे न रहा गया। तो अपने कमरे में बाबा की फोटो लगी थी, वहां पहुंचे, हाथ जोड़ करके प्रार्थना की, बाबा आपने इछौरा, इन लोगों ने आपका दर्शन इछौरा में 8 और 9 फरवरी को रख दिया है, और हम चाहते हैं कि आप पहले दर्शन देने के लिए आए, यानी 3 फरवरी को आप इछौरा में दर्शन देने के लिए आए, लेकिन इन लोगों ने आखिर में कर दिया है। इतना बाबा से फोटो में प्रार्थना की। ప్రభుదయాల్ గారికి 2 విషయాలు నచ్చలేదు. ఒకటి, పాంప్లెట్స్ పనిచేశారు ఈయన చెప్పకుండా. రెండో విషయం ఏంటంటే ఇచ్చోరాన్ని తీసుకెళ్లి ఆఖరిలో పెట్టారని. సో ఏం చేశారంటే ఈయన బాబా ఫోటో ముందుకు వెళ్ళి చేతులు జోడించి ఈ రకంగా చెప్పారు, బాబా మీ ఇచ్చోరా వస్తానన్నారు 2 రోజుల పాటు, దీన్ని లాస్ట్ లో పెట్టారు, నువ్వు మొదటే ఇచ్చోరా వచ్చేయచ్చు కదా అని బాబా ఫోటో ముందు ప్రార్థన చేశారు ఆయన. इतना प्रार्थना करना था कि दूसरे दिन केशव जी के पास टेलीग्राम आ गया, प्रोग्राम कैंसिल, और अब मैं दर्शन इछौरा से शुरू करूं। సో ఈ రకంగా ఆయన ప్రార్థన చేశారో లేదో మర్నాడు కేశవ్ నారాయణ నిగమ్కి టెలిగ్రామ్ ద్వారా బాబా తెలియజేశారు, ఏంటి ఈ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ ప్లాన్ లో మార్పు, నేను మొదటి ఇచ్చోరానే వస్తున్నాను అని ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. अब ये बात प्रार्थना में करने की हो गई। अब उन्हीं पर्चों के बांटते बांटते जब ये रात पहुंचे 70 किलोमीटर, तो वहां पर जो 6 की कमेटी थी उनमें से एक जो सदस्य गया प्रसाद खरे, आपने न्यू लाइफ में अगर नाम पढ़ा हो, गया प्रसाद खरे और उनके बेटे ब्रजभूषण खरे, न्यू लाइफ उसमें बनारस में, तो गया प्रसाद उस 6 लोगों की कमेटी में शामिल थे प्रोग्राम बनवाने में। इधर जब वो प्रोग्राम का पर्चा बना, अब इस समय का चूंकि समय कम है, आपको दिखाते हैं कि वो पहला पर्चा, उसके बाद में नया पर्चा लिखा हुआ जिसमें इछौरा पहले, पुराना पर्चा जिसमें इछौरा 8-9 लगा हुआ। जब गया प्रसाद खरे को ये मालूम पड़ा कि उषा जी ने पर्चे तुरंत छपवाए, और जब पहुंचे, जब गया प्रसाद खरे ने वो पर्चे देखे, ये नया पर्चा और इछौरा पहले लगा हुआ है, तो एक बार की आग बबूला हो गए, नाराज हो गए। అయితే ఈ కమిటీలో గయా ప్రసాద్ ఖరే ఆయన ముందే ఆ కమిటీలో ఒక మెంబర్, ఈ ప్రోగ్రామ్ అన్ని నిర్ణయం చేసేవారు, ప్లానింగ్ చేసేవారు. అయితే అందులో ఈ పాంప్లెట్లన్నీ పంచుకుంటా రాట్ అనే ప్రాంతం, మనం ఈ రోజు క్రాస్ చేసి వచ్చామండి బస్సులో,
వారికి చూశారు. అయితే ఇప్పుడు పాంప్లెట్ 2 రకాల పాంప్లెట్ ఉన్నాయి. ఒకటి ముందు ప్రోగ్రామ్ ప్రకారం ఇచ్చోరా చివరి, రెండో పాంప్లెట్ లో ఇచ్చోరా ఫస్ట్. సో ఈ రెండు చూసారు. చూసి ఆయనకి కోపం వచ్చింది. इसी बीच में प्रभु दयाल जी गया प्रसाद जी के पास जब पहुंचते हैं उनके घर में, तो बजाय कुछ कहे एक बार भी नाराज होने लगे कि तूने सब सत्यानाश कर दिया। हमने कितनी मेहनत से प्रोग्राम चाक आउट किया था और तूने पूरा प्रोग्राम बदला दिया। प्रभु दयाल जी कुछ समझ नहीं पाए ये हुआ क्या, क्योंकि पर्चा उनके हाथ में नहीं आया था, उनके पास में आ चुका था। तो जब वो नाराज होने लगे कि तूने सब कुछ गड़बड़ कर दिया, तो ये नहीं समझ पाए। तो कहीं ऐसा तो मैंने कुछ नहीं किया हुआ है। कह देखिए पर्चा, नए पर्चे में इशारा कैसे आ गया, हमने लगाया तो सबसे आखिरी में थी, पहले नंबर पे कैसे आएगा। जब देखा तो उन्हें खुद आश्चर्य हुआ। అయితే ఇదే సమయంలో ఇలా 2 పాంప్లెట్లు ప్రింట్ అయిపోయాయి కదా. మన ప్రభుదయాల్ గారు ఆయన ఈయన కళ్ళానికి రాటు వెళ్ళడం జరిగింది. అదే సమయంలో ఈ 2 పాంప్లెట్లు చూశారు. చూసి ఆయన అకారణంగా ఏదో కోపం వచ్చినట్టు ఆయనతో మాట్లాడడం ప్రారంభించారు. మీ వల్లే శక్తి నాశనం అయిపోయింది, ఈ ప్రోగ్రామ్ మేమంతా ప్లానింగ్ చేసాము, అదంతా తారుమారు అయిపోయింది అని చెప్పడం జరిగింది. ఆయనకి అర్థం కాలేదు. ఏంటి అని చూస్తే చెప్పారు, ఇలా చూడు ప్రోగ్రామ్ ఇలా ఉంది, ఇప్పుడు ఇచ్చోరా మొదటి బాబా వస్తున్నారు, ఏ కారణంగా జరిగిందో తెలియదు, ఒక ప్లాన్ అంతా మారిపోయింది, మేము అనుకున్నది ఒకటి జరగబోయేది ఇంకొకటి అని ఆయన కంప్లైంట్. प्रभु दयाल जी उनकी नाराजगी को समझ पाए तो अब उनसे कहते हैं कि मैंने तो बाबा को पत्र भी नहीं लिखा हुआ है, ये प्रोग्राम कैसे बदल गया। लेकिन हाँ इतना जरूर किया मैंने कि मैंने बाबा की फोटो से कहा था कि बाबा हम इशारा में पहले दर्शन चाहते हैं, और इन लोगों ने बाद में रख दिया है। अगर फोटो में कहने से प्रोग्राम बदल जाए तो मेरी क्या गलती है। అయితే ఈయన ప్రభుదయాల్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, చూడండి నేనేం నా సైడ్ నుంచి బాబాకి ఏమి లెటర్ రాయలేదు, అలాగే ఏమి ఎవరితోని ఇలా సమాచారం పంపించలేదు మార్పించమని. నేను చేసిందల్లా ఒకటే, బాబా ఫోటో ముందు ఇలా ప్రార్థించారు. అలా చేస్తే జరిగిపోతే అందులో నా తప్పేముంది, ప్రార్థన మాత్రమే కదా చేశానని ఆయన సమాధానం చెప్పుకున్నారు. अब बाबा का दर्शन अब इशारा आने पर हम लाते हैं। देखिए इशारा में क्या होता है, मतलब अजीबो गरीब जैसे लगेगा कि ये इतिहास जो आप सुन रहे हैं ये पहली बार ऐसा है कि जब इस तरीके से इस इतिहास को, चूंकि हमने जितना भी आपको बता रहे हैं ये एक एक शब्द प्रभु दयाल जी का नोट कराया हुआ है, हमने पूरा तैयार किया हुआ है, ये बुकलेट भी हमने तैयार की हुई थी। एक एक शब्द जो हम बता रहे हैं एग्जैक्ट आपको एक मिलेगा। अब आते हैं 3 फरवरी की बात। अब बाबा आते हैं वहां से 3 फरवरी को बाबा अब की बार कानपुर स्टेशन के बाद जब बदल गया तो बाबा उरई स्टेशन पर 2 और 3 फरवरी की रात में स्टेशन पर उतरते हैं। అయితే ప్రభుదయాల్ గారికి స్వయంగా చెప్పిన మాటలు విని ఆయన ఈ పుస్తకం రూపంలో నోట్ చేసిన విషయం గురించి మనకు చెప్తున్నారండి. అందులో విషయాలు జరిగిన విషయాల గురించి. ఈ సహవాస కార్యక్రమానికి వద్దాం. ఈ చోరా రావడం బాబా అని ఫిబ్రవరి 2-3 ఆ రాత్రిన బాబా उरई रावण जरिए। और जब उरई में उतरे तो उनको एक धर्मशाला में ठहराया गया, मंडली को उनको, और सुबह बाबा को इशारा रात को उरई से आना था, तो बाबा को और मंडली 25 की संख्या में थी, 25 मंडली मेंबर थे, और बाबा के लिए एक कार की गई थी, मंडली के लिए एक बस की गई थी। అయితే వారందరూ 25 మంది మండలి బాబా ట్రైన్ ద్వారా ఒరే స్టేషన్ రావడం జరిగింది. ఒరే స్టేషన్ రాత్రి రావడం, వీరి తెల్లవారుజామున ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు ఎలాగా, ఒక బాబాకి ఒక కారు, మండలి సభ్యులకి ఒక బస్। जब सुबह चलने का समय हुआ उस कार वाले को जब बुलाने के लिए भेजा गया, तो जब एक व्यक्ति गया कार वाले के पास में, तो वो कार उसने अपने बिजनेस के लाभ के लिए दिल्ली भेज दी, और जिस कार से बाबा को जाना था वो कार बाबा को नहीं मिल पाई। అయితే ఆ కారు ఏర్పాటు చేయడం జరిగింది।
కానీ వచ్చిన సమయానికి బాబా రాని వచ్చారు. ఆ కారు యజమాని ఏం చేశాడంటే తన లాభం గురించి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఆ కార్ని ఢిల్లీ పంపించేశాడు. సో బాబా వచ్చినప్పుడు అక్కడ కార్ రెడీగా లేదు. लेकिन वो कार दिल्ली से लौट करके नहीं है भाई, क्योंकि वो उसको दवाइयों के उसमें व्यापार में उसको भेजा गया था, स्मगलिंग के लिए भेजी, वो कार का प्रयोग किया गया था, तो लौट करके नहीं आई। तो वो जो कार जिससे परमात्मा को आना था, जिस मालिक को भाग्य मिलना था, तो ये कहा जाता है कि मैन प्रपोजेस गॉड डिस्पोजेस। लेकिन ये होता है कि हम योजना बनाते हैं और वो नहीं होती है। लेकिन यहाँ पर क्या हुआ, गॉड प्रपोजेस मैन डिस्पोजेस। ईश्वर भाग्य दे रहे थे उसकी मालिक को उसकी कार का इस्तेमाल करने के लिए, उसके नसीब में नहीं था, तो उसने धन कमाने के लिए इस मगले में दिल्ली भेज दिया और वो पकड़ गई, फिर कभी आ नहीं पाई। ఆ కార్ యజమాని అతనికి రాసున్న అదృష్టం భగవంతుడే స్వయంగా తన కారులో రావాలని ఉంది ప్రణాళిక ప్రకారం. కానీ తను ఈ మందులు బిజినెస్ లో దాని గురించి ఆ స్వార్థం వల్ల దాన్ని పంపించేశాడు, ఢిల్లీ పంపించాడు. అది అక్కడ కారు పట్టుబడింది, కారు వెనక్కి రాలేకపోయింది. సో ఆ రకంగా ప్రభు ఇద్దాం అనుకున్న ఆ అదృష్టం ఆ యజమానికి లభించలేదు. अब सुबह जब चलने का समय आया तो बाबा उसी बस में बैठे। जब चले तो जब चलने का समय आया तो हमीरपुर के वो उरे के प्रेमियों ने बाबा से प्रार्थना की कि बाबा आप उरई में के प्रेमियों को भी दर्शन दे दीजिए। तो बाबा ने कहा मैं उरई के लिए नहीं आया, मैं इछावरा के लिए आया, मैं इछावरा जाऊंगा, मैं यहाँ पे दर्शन नहीं दूंगा। और वहां पर दर्शन नहीं हुआ इछावरा उरई में, और बाबा को बस में लेकर के इछावरा लाया गया। అయితే కారు లేదు, బాబా అక్కడ ఒరైలో ట్రైన్ రావడం జరిగింది. అక్కడ స్థానిక ప్రేమికులు బాబాని దర్శనానికి కోరారు, బాబా ఒరైలోనే దర్శన కార్యక్రమం ఇవ్వచ్చు కదా అని. అయితే బాబా అన్నారంటే నేను ఒరై గురించి రాలేదు, ఇచ్చోరా వెళ్ళవలసి ఉంది, సో ఇక్కడే దర్శన ప్రోగ్రాం జరుగుతుంది అని వాళ్ళకి చెప్పడం జరిగింది. रास्ता बहुत खराब हो गई थी, पानी बरस गया था। आप सोचिए पानी बरस जाए और कच्ची हो, पक्की रोड ना हो तो गाड़ी कैसे चलेगी। आप उस कठिनाई को आप अनुभव करें कि कैसे वे परमात्मा अपनी मंडली को लेकर के आए, खुद भी कष्ट में और मंडली भी कष्ट में और उनके प्रेमी भी कष्ट में। और बस आकर के इस बेतवा नदी के उस पार एक गांव है जिसका नाम टीकर है, वहां पर आकर के बाबा की बस रुकी। तब तक प्रभु दयाल जी बैलगाड़ियां लेकर के वहां पर नहीं पहुंच पाए थे। అయితే బాబా మండలి వారికి ఏర్పాటు చేసిన బస్సులోనే తను కూడా ప్రయాణం చేయడం జరిగింది. అయితే ఆ బస్సు దానికి ముందు వర్షం కూడా పడింది, రోడ్లు ఎలా తయారై ఉంటాయో మనం అందరూ ఊహించుకోవచ్చు. సో ఆ కష్టాలు పడుతూనే ప్రభు మండలి బాబా ప్రేమికులు కూడా అందరూ ఈ బేత్వా నది అవతల టీకర్ అని ఒక గ్రామం, అక్కడి నుంచి బాబాని ఇక్కడికి ఎడ్లబండి ద్వారా తీసుకొని రావడం అనేది ఏర్పాటు అనుకున్నారు. అయితే సమయానికి ప్రభు దయాల్ అక్కడికి ఆ ఎడ్లబండిని కూడా తీసుకెళ్ళలేకపోయారు. जब बैलगाड़ियां नहीं पहुंची तो बाबा बस से उतरे, उतर करके एक काफी गंदा था वहीं जाकर के बैठ गए और वहीं पर दर्शन देना शुरू कर दिया। అయితే ఆ టీకర్ అనే గ్రామం దగ్గర దిగారు కదా, బయలుగాడీలు రాలేదు, ఈ ఎడ్లబండులు రాలేదు. సో బాబా అక్కడే ఒక ఏరియాలో కూర్చొని అక్కడే దర్శన కార్యక్రమం ప్రారంభించారు. जब वो दर्शन शुरू हुआ उसी दर्शन में एक स्वीपर कास्ट का व्यक्ति अपने 2 साल के बच्चे को गोद में लेकर के जब बाबा के सामने पहुंचा तो उसने बच्चे को बाबा के चरणों पे रख दिया। और ये मना था, एरक जी ने मना किया, लेकिन बाबा ने उसको रोका। फिर बाबा पूछते हैं उससे कि तू क्या चाहता है। అయితే దర్శన కార్యక్రమంలో హరిజనుడు స్వీపర్ వారి కుమారుని తీసుకొచ్చి బాబా దర్శనం చేయించాడు. అయితే తనకి వీరందరికీ చూసే వాళ్ళకి నచ్చలేదు, తను బాబా దర్శనం బాబాని తాకడం ఏంటి అని. అయితే ఏం కావాలి అని బాబా తనని అడిగారు. उस व्यक्ति ने कहा कि बाबा
ये अंधा ब्लाइंड है, इसको आंखें दे दीजिए। తీసుకొచ్చిన వాడి బిడ్డ అంధుడు, బ్లైండ్. సో దానికి అన్ని చూపులు ఇచ్చే బాబా అని తను కోరాడు. बाबा एक बार गंभीर हो गए और कहते हैं कि इन आंखें देने से क्या लाभ है। तो वो व्यक्ति कहता है कि अगर आप आंखें दे देंगे तो ये भी आपके दर्शन कर लेगा। అయితే అతను బాబాని ఈ రకంగా కోరడం, బాబా అడిగారంట కంటి చూపు ఎందుకు, దానివల్ల ప్రయోజనం ఏముంది అంటే తాను చెప్పిన సమాధానం, సాక్షాత్తు నువ్వే వచ్చే ప్రభు నిన్ను దర్శించుకుంటాడు ఆ కంటి చూపు ద్వారా అని తను చెప్పింది. और बाबा ने उसको गिफ्ट दे दी। उसके बाद में जो बिल्कुल उसकी पलकें बंद थी, अंधा था, धीरे धीरे खुलनी शुरू हुई, खुल गई। हम लोगों ने देखा भी, उसका नाम गणेश था। जब बाबा प्रेमी आते थे, जब बताया जाता था उसके बारे में, तो कोई इसको किराया देता कि तुम मेहराबाद में अमर तिथि में आओ, और वो बड़े होने के बाद में खूब जैसे हम लोग देख रहे हैं वैसे देखने लगे। ఆ పిల్లవాడి పేరు గణేష్. సో ఆ గణేష్ అనే పిల్లవాడికి ప్రభు యొక్క కృపా దృష్టి వల్ల దృష్టి లభించింది. సో మేరాబాద్ కూడా రావడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఆ రోజు జరిగిన సంఘటన. इसी दर्शन के बीच में प्रभु दयाल जी पिछौरा से 40 के लगभग बैलगाड़ियां लेकर के आ गए और बाबा के पास पहुंचे। तो बाबा ने कहा कि मेरा हाथी कहाँ है। అయితే ప్రభుదయాల్ గారు ఈలోనే ఒక 40 ఎడ్ల బండ్లు తీసుకుని ఆ టీగర్ అనే ప్రాంతానికి రావడం, బాబాని తీసుకెళ్ళడానికి రాగానే బాబా ప్రభుదయాన్ని అడిగారంట, ఏది నా ఏనుగు, నన్ను ఎనిమిది తీసుకెళ్తానన్నావు కదా, ఏది ఏనుగు అని అడిగాడు. प्रभु दयाल जी ने कहा बाबा आप ही ने तो एलूरू में कहा था कि मैं हाथी में नहीं बैलगाड़ी में जाऊंगा, तो हम बैलगाड़ियां लेकर के आए हैं। और बाबा बैलगाड़ी में बैठे। उनकी बैलगाड़ी सबसे सुंदर सज्जित थी, बैल उसके बहुत सुंदर थे। और बाबा उस बैलगाड़ी में बैठे, वो 3 साइड से बंद थी, पीछे 40 बैलगाड़ियां थी, उनमें सब मंडली बैठी, बाबा प्रेमी बैठे और बाबा की बैलगाड़ी आगे आगे और पीछे पीछे वो काफिला परमात्मा का चल दिया बैलगाड़ी। అయితే తన ప్రభుదయాలు ఇచ్చిన సమాధానం అంటే, బాబా ఏలూరులో మీరే చెప్పారు కదా ఏనుగులో రా, నేను ఎడ్లబండిలో వస్తాను కానీ అని ఎడ్లబండిని నీకు తీసుకొచ్చామంటే, బాబా ప్రత్యేకంగా బాబాకి ఆ ప్రత్యేకమైన ఒక ఎడ్లబండి ఎంతో అందంగా అలంకరించి దాన్ని తయారు చేశారు. అందులో బాబా ముందు పెడుతుంటే పక్కన ఉన్న ఆ తర్వాత ఉన్న ఎడ్లబండిలో మండలి తదితరులు అందరూ కూడా దాన్ని ఫాలో అవ్వడం ప్రారంభించారు. अब बैलगाड़ियों को बेतवा नदी पार करनी थी। सबसे आगे बाबा की बैलगाड़ी थी। जब जैसी बैलगाड़ी बेतवा नदी के पानी में आई, उस समय पर जहां से निकलती थी बैलगाड़ी, तो बैलगाड़ी भीगती नहीं थी, जो उसके पहिए की जो उसका एक्सेल होता था बस वहीं तक पानी रहता था। तो जब बैलगाड़ी अंदर पानी में गई तो बाबा ने ड्राइवर से बैलगाड़ी को रुकवाया। रुकवाने के बाद में अपने दोनों हाथों से बेतवा नदी का जल लिया, अपने हाथ धोए। उसके बाद में दाहिने पैर के अंगूठे को उसमें डुबोया। ये जो बाबा ने किया, जो ये उसमें धर्म ग्रंथों में आता है कि कलयुगे बेतवती गंगा, कलयुग में ये बेतवा नदी का महत्व गंगा से नहीं बढ़ होगा। ये महत्व बाबा ने यहीं पर उस बेतवा नदी के जल को स्पर्श करके दिया। అయితే ఎడ్లబండి యొక్క హైట్ మనకు తెలుసు కదండి, పైకే ఉంటుంది. బేట్వాలకి నోటు పెద్ద ఎక్కువ లోతు లేదు. సో ఆ చక్రం సగం హైట్ వరకే నీళ్లు వస్తాయి. సో బాబా యొక్క ఎడ్లబండి వెళ్తుంటే బాబా ఆ చాలా మంది ఆపమని చెప్పి తన 2 చేతులతో నీళ్లు తీసుకున్నారు. ఆ తర్వాత కుడికాలు యొక్క బొటనవేలిని ఆ నీటిలో ముంచారు. అయితే ఆ రకంగా కలియుగంలో బేత్వా నది యొక్క మహత్వం గోదావరి నది కన్నా, గంగా కన్నా ఎక్కువ అని చెప్తున్నారు. उस काफले के, बाबा के काफले के बेतवा नदी को पार करने के बाद जिस जगह से बाबा ने क्रॉस किया,
उस जगह के बाद से फिर कोई निकल नहीं पाया। इतनी गहराई उसमें हो गई, कोई निकल नहीं पाया और उसका नाम मेहर घाट रख दिया गया। బాబా క్రాస్ చేసిన ఏదైతే ఆ దారి ఉందో ఆ దారి లోతు మరింత పెరిగిపోయింది. బాబా క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా సాధారణంగా దాన్ని దాటలేకపోయారు. దాన్ని మెహర్ ఘాట్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. बाबा यहाँ पर आए, जहाँ पर अभी सब आप लोग गए हुए थे, अभी दर्शन स्थल पर बाबा टेंट में पहुंच गए। एरज जी अपने टेंट में हो गए, पहले पे पेलू जी हो गए। पहुंचने के बाद बाबा ने प्रभु दयाल जी को बुलाया और बुलाने के बाद में उनसे कहा कि देख, तुझे जब भी किसी चीज की जरूरत हो, मुझसे कुछ कहना हो तो तू सीधे मेरे पास में आना। तुझे किसी से पूछने की आवश्यकता नहीं है कि पेलू से पूछो कि एरज से पूछो, किसी से पूछने की जरूरत नहीं है, तो सीधे मेरे पास में आना। ये इनसे कह दिया और ये भूल गए। ప్రభు దయాలకి బాబా చెప్పిన మాట ఏంటంటే, నీకు ఏం కావాలన్నా మొదటిగా నా దగ్గరికి రా, రిచ్ కానీ పెద్ద దగ్గర మండలి వారి దగ్గరికి వెళ్ళే పని లేదు అని బాబాని తీసుకొచ్చారు. టెంట్ లో వాళ్ళు నివాసం ఏర్పాటు చేశారు బాబాకి, అలాగే రిచ్ వారందరికీ అలాగే టెంట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ చెప్పిన విషయం, బాబాకి చెప్పిన విషయాన్ని ప్రభు దయాల్ మర్చిపోయారు. चूंकि इनके परिवार था नहीं, अकेले थे, तो मंडली और बाबा को बुला के, इतने लोग बुला तो लिए, अब इनके भोजन की व्यवस्था की बात थी, तो बाबा के आने के पहले उन्होंने सोचा कि मैं इन लोगों को भोजन कैसे कराऊं। तो इनको एक चालाकी सोची और उस चालाकी उन्होंने गांव के सब लोगों को बुलाया और बुलाने के बाद उनसे कहा कि देखो, मेहर बाबा आ रहे हैं, परमात्मा है, उनके और उनकी मंडली को भोजन कराना है और जो भी मंडली को और बाबा को भोजन कराएगा उसके घर में मैं बाबा को लेकर के आऊंगा। ప్రభు దయాల్ గారు ఆయనకి మనం ఇందాక చెప్తున్నట్టుగానే బ్రహ్మచారి, వివాహం చేసుకోలేదు, కుటుంబం ఏమీ లేదు. సో ఈ ఆహారం వచ్చినప్పుడు బాబా మరి మండలి సభ్యునికి ఈ భోజనం ఏర్పాట్లు ఎలాగని ఆలోచిస్తున్నారు. అందులో ఆయనకు ఒక ఐడియా తట్టింది. ఏంటి అంటే, గ్రామస్తులందరినీ పిలిచి, బాబా వస్తున్నారు కదా, బాబా మండలి వారికి అందరికీ భోజనం ఏర్పాటు చేయాలి, ఎవరు చేస్తారో చూద్దాం, చేసిన వారి ఇంటికి నేను బాబాని తీసుకొస్తాను అని ఒక స్కీమ్ లాంటిది పెట్టారు. अब उससे बताया कि देखो, 3 फरवरी को दोपहर का भोजन, रात का भोजन, 4 तारीख को सुबह का नाश्ता और 4 तारीख को दोपहर का भोजन, 3 भोजन और 1 नाश्ता देना है। तो जो भी देगा उसके घर में मैं लाऊंगा। तो तैयार हो गए इस लालच में कि भोजन, तो इससे बड़ा भाग क्या होगा, कम से कम घर में बाबा तो आ जाएंगे। और तैयार हो गए, तो सबको होगा कि दोपहर 3 को भोजन कौन देगा, 4 को देगा, सब हो गया है। अब ये होने के बाद में अब होता क्या है, అయితే ఇలాగ నేను స్కీమ్ పెట్టారు కదా, చాలా మంది ముందుకు వచ్చేసారు ఒక బ్రహ్మాండంగా. అంటే బాబా ఉన్న 2 రోజుల్లో 4 మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మర్నాడు బ్రేక్ఫాస్ట్ కూడా. సో ఈ 4 సమయాల్లో భోజనానికి ఏర్పాటు. దానికి ఏం చెప్పడం, అందరూ ముందుకు రావడం కూడా, వారందరికి కూడా బాబా ఇంటికి వస్తారు కదా, అంతకన్నా ఏం కావాలి అన్న ఆనందం వాళ్ళకి. अब चारों को बता दिया गया कि क्या क्या भोजन में होगा, अच्छे से अच्छा भोजन बनना है, सबको बता दिया। अब बाबा का जो भोजन था वो टेंट में छगन काका बनाते थे, मंडली जन थे, उनका भोजन टेंट में बनता था, छगन काका बनाते थे। मंडली का भोजन इसी मंदिर में बनता था। तो जिसका नंबर होता था वो बाबा का जो राशन है, दाल है, चावल है, जो भी है, उसको टेंट में एरज जी को छगन काका के पास पहुंचाना होता था और बाकी भोजन के लिए राशन उसको मंदिर में देना पड़ता था और वहां पर वो बनता था। అయితే ఈ భోజనం ఏర్పాట్లు ఏంటి, వాళ్ళ ఇంటి నుంచి తయారు చేసి పంపించడం కాదు, కావాల్సిన సామాను పంపిస్తే జగన్ మాస్టరే
భోజనాలు వంట చేసేవారు. మండలి సభ్యులకి టెంట్లో చేసేవారు. అయితే బాబాకి మాత్రం ప్రత్యేకంగా సెపరేట్ గా జగన్ మాస్టర్ ఆ మందిరంలోనే చేసేవారు వంట. अब 3 फरवरी को दोपहर का भोजन हो गया, 4 फरवरी और रात का भोजन हो गया। अब सुबह के 4 फरवरी के जब नंबर आया तो जिसका नंबर था भोजन देने का, उसको फिर थोड़ी सी वही गार्ड डिस्पोजेस माइंड डिस्पोजेस वाली बात आई। तो उसको लगा कि मैं बाबा का तो राशन दे दूं लेकिन मंडली का राशन ना दूं। అయితే ఇలాగ అనుకున్న ప్రణాళిక ప్రకారం మొదటి రోజు గడిచిపోయింది. రెండో రోజు ఉదయం భోజనం ఏర్పాటు గురించి చెప్తున్నారు. ఎవరైతే ఒప్పుకున్నాడో ఇలాగ ఇవన్నీ సామానంతా కూడా అందిస్తాను అని అతనికి అనిపించిందంట. భగవంతుడికి అంటే బాబాకి నేను ఇస్తాను, మండలి వారిని నేను ఎందుకు ఇవ్వాలి అని ఒక సందేహం ఆయన మనసులో కలిగింది, అనే ఆలోచన ఆయన మనసులో కలిగింది. సో ఆ రకంగా అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి అన్నట్టుగా అనుకున్న ప్లాన్ ప్రకారం జరగలేదు. तो उसने अपनी बहुत बुद्धि गणित लगा करके प्रभुदा जी बताया कि मैं बाबा का तो राशन दे दूंगा लेकिन ये भोजन नहीं दूंगा। और ये कहने के बाद जब प्रभुदयाल जी ने फिर तत्काल दूसरी व्यवस्था की, अपने तैयार हो गया। लेकिन उसे लगा कि मैं बाबा का राशन जाकर के दे आऊं। तो वो जिस रास्ते से जाने की रास्ता थी, उसने दूसरी रास्ता से ये न जान पाए और मैं राशन बाबा का दे आऊं जाकर के। जब वो दाल चावल सब लेकर के दूसरे रास्ते से गया टेंट के अंदर जगन काका को देने को, तो बाबा ने मना कर दिया कि मैं तेरा राशन नहीं लूंगा। जब मना कर दिया, अब उसे लगा कि ये तो मैंने बहुत बड़ी गलती कर दी कि मैंने मंडली को मना किया था, मैंने तो मंडली को मना किया था, ये तो बाबा ने भी मना कर दिया कि मैं तेरा राशन नहीं लूंगा। అయితే ఎవరైతే బాబా రాషన్ ఇవ్వాలనుకున్నాడో అతను కేవలం బాబాకి ఇస్తున్నాడు. ఇంకొక వ్యక్తి తయారయ్యాడు మండలి వారి గురించి, వాళ్ళ రాషన్ వాళ్ళ సామాన్లు ఇవ్వడానికి, వాళ్ళ భోజనం గురించి. అయితే ఇతను ఒక దాని ద్వారా జగన్ మాస్టర్ కి ఈ సామాన్ అంతా కూడా ఇవ్వడానికి తయారయ్యాడు. వెళ్ళేసరికి అక్కడి నుంచి ఈ సామాన్ తీసుకోవడానికి లేదు అని బాబా నిరాకరించడానికి వెనక్కి పంపించేయమన్నారు. సో ఈ రకంగా మండలి వారికి ఇవ్వలేదు, बाबा కూడా ఇవ్వలేకపోయాడు అతను. ये बाबा के आने के पहले इन्होंने चालाकी से भोजन की व्यवस्था की। अब बाबा जब टेंट के अंदर जब आए तो आने के बाद प्रभुदयाल जी को से कहा कि तू कभी भी आ सकता है। और उसके बाद प्रभुदयाल जी से कहा कि देखो मैं दोनों दिन बेतवा नदी का जल पीऊंगा, बेतवा नदी के जल से खाना बनेगा और बेतवा नदी के जल से मैं स्नान करूंगा। तब प्रभुदयाल जी ने तत्काल, अब तो वो 85 साल के हो गए हैं वहाँ, यहाँ अभी हैं वो चंद्रभान जी हैं पे नहीं, एज काफी 85 के हैं, उनको वो भाग्य मिला भी हैं जिनको मिला था। तो वो पानी लाने, बाबा के लिए पानी लाने के लिए बेतवा से एक बर्तन में दौड़ते हुए बेतवा नदी जाते थे, वहां से पानी भर करके लाते थे। जब पहली बार भर करके लाकर के टेंट में पहुंचे तो जब रखने के लिए गए तो बाबा दिख गए उनको, और जैसे देखा तो बाबा का इतना तेज देख करके इतना भयभीत हो गए कि फिर उन्होंने तो देखा नहीं, भगत चले आए मंदिर में और कहते प्रभुदयाल जी से कि जब मैं गया पानी देने के लिए तो इतना तेज था कि मैं देख नहीं सकता था, मैं डर गया हूं, अब मैं दोबारा मेरी हिम्मत नहीं करी। ये बाबा का जो तेज है कि उनकी जो ग्लोरी है उनको इन आंखों से देखा जा सकता है, लेकिन बाबा अगर अपने असली रूप में किसी को झलक दे दे तो ये आंखें देख नहीं सकती, व्यक्ति अंधा हो जाएगा। అయితే బాబా కిషోరాలో ఉన్నప్పుడు 3 విషయాలు చెప్పారండి. నీళ్ళకి సంబంధించిన విషయం, తాగడానికి బేత్వా నది నీరే, అలాగే వంటకి కూడా బేత్వా నది నీరే, స్నానానికి కూడా బేత్వా నది నీరే. సో ఎన్నోసార్లు నీళ్లు నదికి వెళ్ళి తీసుకొని రావాల్సిన అవసరం ఉండేది. సో దానికి ప్రత్యేకంగా ఒకరిని ఎంపిక చేయడం జరిగింది, చంద్రమాన్ ఆయన పేరు.
सो ఆయన वो सर अभी भी है हाँ अभी है ना। हनुमान जी अभी हमको मिले थे तो वो सोचे थे कि आप हाँ మధ్యాహ్నం వచ్చారు 85 సంవత్సరాలు ఆయన వయసు సో ఆయన अब हम थोड़ा सा जल्दी कंक्लूड कर रहे हैं, खत्म कर रहे हैं क्योंकि अभी भोजन भी होना है, इसके बाद में डांस होना है, जिससे हम कंक्लूड करके थोड़ा जल्दी कर रहे हैं। 3 फरवरी को अभी हमने वहां बताया था कि बाबा ने जंगल में आए थे, जहाँ बैठे हुए इसी जगह जंगल में आए थे, और बाद में बाबा ने कहा था कि मैंने उस जंगल में अपना दैविक खजाना मैंने और जो भी यहाँ आएगा उसको मेरा प्रेम मिलेगा। यहाँ आने के बाद आप उस खजाने में वो लेकर के आए हुए हैं, ये आप जानो कि आपको प्रेम मिल रहा है कि नहीं मिल रहा है। मिल गया और पर मिल गया मिल गया है। ये उनके शब्दों की सत्यता है। अगर ये लगे कि मिल गया है, हमने पीछे बताया था कि जैसे ही हम आकर के बैठे ये ग्रुप आया एक अभी विदर्भ का, एक लड़की आई और आने के बाद में बैठे हुए थे तो आकर के इतनी फूट फूट के रोई, इतना रोई कि हमको ये लगे कि जैसे कि अब हम करके क्या करेंगे, ये कैसे ये शांत होगी, इसे हो क्या गया। लेकिन वो था क्या, उसी दैवी प्रेम के खजाने का कुछ प्याला मिल गया था। బాబా స్వయంగా ఇక్కడ దైవీ ప్రేమ యొక్క నిధిని ఇక్కడ ఉంచుతున్నాను అని చెప్పడం జరిగిందండి. సో అదే విధంగా మనందరం కూడా అది నీకే తెలియాలి ఈ యొక్క సంపద నీకు లభించిందో లేదో అని చెప్తున్నారు. అయితే జరిగిన ఒక సంఘటన, ఒక చిన్న పిల్ల గురించి చెప్పారు. ఇక్కడ కూర్చొని ఏడుస్తూనే ఉంది అండి. ఎందుకు ఏడుస్తుందో ఎలా ఊరుకోబెట్టారో తెలియలేదు. సో బహుశా ఆ దైవీ ప్రేమే దానికి అంది ఉండొచ్చు అని చెప్తున్నారు. रात्रि का बाबा ने, जैसा हमने बताया था कि बाबा ने कहा कि 3 फरवरी को मैं कोई दर्शन नहीं दूंगा, मैं आध्यात्मिक कार्य करूंगा। रात में जैसा हमने बताया था कि यहाँ पर एक अलौकिक अलग जगत का दरबार लगाया था, जिसका प्रमाण भी थोड़ा सा हमने दिया था। अब उधर भी हम चलेंगे क्योंकि समय की सीमा है हमें, और आपको सुबह जाना भी है, अभी डांस भी होना है। अब हम 4 फरवरी में आते हैं। 4 फरवरी को बाबा ने दर्शन दिया और दर्शन के बाद में जब 11 बजे दर्शन समाप्त हुआ तो दर्शन के बाद में बाबा ने भोजन किया और भोजन करने के बाद अब आई बारी प्रभुदेव। जब दर्शन हो गया उसके बाद में बाबा को भोजन करने के बाद में यहाँ से चला जाना जाने की तैयारी। अब प्रभुदेव जी भी याद है कि इन लोगों ने तो अपना वादा पूरा कर दिया कि बाबा को मंडी को भोजन करा दिया, लेकिन अब इनके घर में बाबा को ले जाना है ना। ये तो मैंने कहा है कि इनके घर में लाऊंगा, ये कैसे होगा, ये बिल्ली के गले में घंटी बांधने जैसी क्या। మూడో రోజు దర్శన కార్యక్రమం ఏమీ లేదు. బాబా నేను దాన్ని ఆధ్యాత్మిక విశ్వ కార్యక్రమాన్ని గురించి వినియోగిస్తున్నానని చెప్పడం జరిగింది. సో దర్శనం మాత్రం 4వ రోజు జరిగింది. దర్శన కార్యక్రమం అయిపోయింది, భోజనాలు కూడా అయిపోయి అందరూ వెళ్ళిపోవడం ప్రారంభించారు. అయితే ప్రభుదయాలు ఈ భోజనం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ మాట ఇచ్చారు కదా, సామాను పంపించిన వాళ్ళకి వాళ్ళ ఇంటికి తీసుకొస్తానని. అది ఎలాగ దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అనే సంక్లిష్టతలో పడ్డారని, ఏం చేయాలి అని. अब वो बेचैन हो गए कि अब मुझे अपना वादा पूरा करना है। वो करते तो क्या कर, फिर गए, चले बाबा के पास, पेडू जी मिल गए। पेडू जी को बताया कि हमने इस तरीके से गांव के लोगों से कहा था कि जो खिला देगा उसके घर में बाबा को लाएंगे, तो आप बाबा से कह दीजिए कि वो उन घरों में चल करके दर्शन दे दें। तो प्रभु दयाल वो पेडू जी बाबा के पास में गए और प्रभु दयाल जी को बात बताई कि बाबा इस तरीके से प्रभु दयाल कह रहे हैं कि आप घरों चल के दर्शन दे दें। बाबा ने कहा मेरे पास कोई समय नहीं, अब मुझे अगले स्थान पे जाना है दर्शन देने के लिए, तो मैं दर्शन मेरा समाप्त यहाँ पर। तो पेडू जी ने अगर उनको बता दिया कि बाबा कह रहे हैं मेरा समय समाप्त, अब मैं यहाँ से जाऊंगा। అయితే ఇలాగ ప్రభుదయానికి
ఏం చేయాలో తప్పలేదు. ఆ గొడవలో పెండుకు వెళ్ళి ఇలా జరిగిన విషయం చెప్పారు. ఇలా మాట ఇచ్చారు, బాబా వాళ్ళ ఇంటికి రావాల్సిందే. పెండు ఆ విషయాన్ని వెళ్ళి బాబాకు తెలియజేశారు. బాబా ఏం చెప్పారు, సమయం అయిపోయింది, టైం లేదు, వెళ్ళిపోవాల్సిందే, నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ దర్శన కార్యక్రమం ఉంది కదా, దానికి వెళ్ళిపోవాల్సిందే అని బాబా సమాధానం చూపించారు. అంటే ముందు బాబా చెప్పారు కదా, నీకు ఏమైనా కావాలంటే నా దగ్గరికి నేరుగా రా అని. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయారు. पेंडू जी से बाबा का उत्तर सुन करके निराश होकर के फिर मंदिर में आ गए, लेकिन बेचैन थे इसके बाद क्या होगा, बाबा चले जाएंगे उसके बाद मेरा क्या गाँव में होगा, कि लोग क्या कहेंगे, मेरी कोई बात मानेगा। बेचैन होकर के फिर चले और पहुंचे टेंट के अंदर। अब की बार फिर बीज नहीं मिले, अब की बार एडत जी मिले और एडत जी को उसी तरीके से उन्होंने बताया। तो एरज जी कहते हैं तो प्रभु दयाल तू पेंडू के चक्कर में क्यों पड़ गया, क्या तुझे नहीं मालूम कि बाबा ने तुझसे कहा कि तू अपनी बात सीधे आकर के उनको बता, तुम्हें किसी से पूछने की जरूरत नहीं है, तो तू सीधे क्यों नहीं जाता बाबा के पास, बता ना कि हमने आपको दर्शन करने के लिए घर में चलना है। సమయం అవుతుంది, నేను క్లుప్తంగా చెప్పేస్తాను కొంచెం ఫాస్ట్గా. అయితే పెండు దగ్గరికి వెళ్ళారు కదా, ఆ విషయం తర్వాత మళ్ళీ ఈరోజు దగ్గరికి వెళ్ళారు. ఈరోజు దగ్గరికి వెళ్తే ఈరోజు ఈసారి గుర్తు చేశారు, నీకు బాబా మాట ఇచ్చారు కదా, నువ్వు డైరెక్ట్ గా బాబాతో చెప్పొచ్చు కదా, పెండు మా దగ్గరికి ఎందుకు వచ్చావు. प्रभु दयाल जी के जोश आ गया, नशा आ गया। जैसे एक गजल पंक्ति में कि महल ने पिलाया है जो प्रेम प्याला, हरारत न उतरेगी ऐसी चढ़ी है। इस चीज सब देख रहे हैं, नशा जो बाबा के प्रेम का नशा, अब वो नशा प्रभु दयाल जी को आ गया। तो मुझे तो बाबा ने कहा कि तू वो किसी से पूछने की जरूरत नहीं, कितना बड़ा अधिकार मुझे दे दिया। అలాగా నిరాశతో ఉన్న ప్రభు దయాలకి ఎంతో ఉత్సాహానికి వచ్చినట్టు అనిపించేసింది. ఆ ఉత్తేజంతో వెళ్ళి ముందుకు వెళ్ళాడు. जब पहुंचे बाबा के पास में, अब टेंट में सीधे पहुंच गए, अपना किसी पेंडू ने इधर कोई सीधे टेंट में पहुंचे, हाथ जोड़ खड़ा कर बाबा पूछा क्या बात है। बाबा मैंने इस तरीके से चालाकी करके आपकी और मंडली के भोजन की व्यवस्था की कि जो भोजन कराए उसके घर में मैं लाऊंगा। तो उन लोगों ने तो कर दिया, अपना वादा पूरा कर दिया, आप चलकर उनके घरों में दर्शन देते। देखिए परमात्मा का, आई एम द लॉर्ड ऑफ द यूनिवर्स एंड द स्लेव ऑफ द लव ऑफ माई लवर। विश्व का स्वामी हूं और अपने प्रेमियों के प्रेम का दास। जैसे उन्होंने कहा, बाबा कहते हैं हाथ मैं तेरे हाथ में हूं, तू मेरा जहां प्रयोग करना चाहे कर, चल कहां चलना। बाबा ఈ విధంగా ప్రభువుగా నేరుగా బాబా దగ్గరికి ముందు వెళ్ళడంతో బాబా అన్నారంట, నేను నీ చేతుల్లో ఉన్న మంచి, అంటే విశ్వానికి ప్రభు అయిన ప్రేమికులు ముందు దాసుడే అన్న విషయాన్ని అక్కడ బాబా మనకి రుజువు చేసి చూపించారనిపిస్తున్నది ఈ సంఘటన ద్వారా. సో అలా నీ చేతిలో ఉన్నా, నన్ను ఎక్కడ తీసుకెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్ళాలి ప్రభు దయాలతోటి బాబా చెప్పారు. बाबा चारों घरों में गए, दर्शन दिए और उसके बाद में स्थिति गांव में ये बनी कि कोई नहीं था, लेकिन बाबा के प्रेमी अगर यहाँ पे आ जाए, कितने भी प्रेमी आ जाए, उनके अंदर इतना भाव आता था, गांव वाले अपने आप आते थे, पूछते कितने लोग हैं, हम खाना खिलाएं। एक बार डॉक्टर भूषण भरूचा के साथ में 80 लोग आए और आने के बाद में हम भी उसी में थे साथ में, तो 80 लोगों को भोजन की व्यवस्था करनी थी। तो प्रभु दयाल जी ने सोचा कि 80 का लोड एक के ऊपर न डाल करके हम 40-40 में बांटते, 2 परिवार इसको पढ़ते। तो जब कहा गया तो जिसने भोजन कराया वो कहता है कि या तो मैं 80 को खिलाऊंगा, नहीं किसी को न खिलाऊंगा, मैं ये बंटवारा न करने दूंगा प्रेमियों को, सभी प्रेमियों को मैं ही खिलाऊंगा। और वो 80 का भोजन उसने कराया। సో ఈ రకంగా బాబా కృప వల్ల ప్రసాదం వాళ్ళందరికీ దొరికింది. ఆ తర్వాత కూడా బాబా ప్రేమికులు వచ్చిన, మండలి వచ్చిన, వాళ్ళతో పాటు వచ్చిన ఏర్పాటుకి అందరూ హ్యాపీగా ముందుకు వచ్చి వారి యొక్క కాంట్రిబ్యూషన్ ని, సహాయాన్ని అందించేవారు.
అయితే ఒక సందర్భంలో జరిగిన విషయం చెప్తున్నారు. అందరి పైన లోడ్ ఎందుకని ఆయన ఒక 10 మందికి పంచుదామని చూశారు. కానీ ఒక సందర్భంలో హుషాన్ భరోసా వచ్చినప్పుడు దాంతో పాటుగా 80 మంది వచ్చారు. వాళ్ళందరి భారాన్ని కూడా ఒకతనే ఇలా ప్రేమికుల మధ్యలో ఇలా పంచకండి ఒకళ్ళే నేను చేస్తానని అలాంటి సంఘటన కూడా జరిగింది అని చెప్తున్నారు. वो कहा करते थे कि जो बाबा प्रेमी 5 बाबा प्रेमियों को भोजन नहीं करा सकता उसके भाग में बाबा के प्रेम की एक बूंद भी नहीं है. ప్రభుదయాలు గారు చెప్పేవారంట, బాబా ప్రేమికులు 5గురికి భోజనం పెట్టలేకపోతే నీ హృదయంలో ఒక చుక్క ప్రేమ కూడా లేనట్టే అని చెప్పేవారు. उसके बाद में बाबा तो कामा लगाते हैं क्योंकि समय की सीमा है. कामा लगाते हैं. बाबा जब जाने को थे बाबा एक जगह बैठ गए. कहते कि मेरा यहाँ से जाने की इच्छा नहीं, ये स्थान मुझे नहीं छोड़ रहा है, लेकिन मुझे जाना है क्योंकि दर्शन लगा हुआ है इसलिए जाना है, लेकिन मेरा अंदर से मन नहीं होता कि मैं यहाँ से जाऊँ. Sir, excuse me, did Baba come at this place or here? नहीं इधर नहीं, कड़के रात कड़के ये स्थान में ये इसी इच्छा का भी नहीं ये स्थान में नहीं, ये उस समय तो बाबा यहाँ पे जगह था ना, वो गांव की बात है जहाँ टेंट में बाबा वहीं से जब बाहर टेंट से निकल करके जब वो एक जगह पर बैठ गए ना, एक घर के दरवाजे दूसरे में बैठ गए और कहते कि मेरा चूंकि दर्शन लगा हुआ इसलिए जाना नहीं, मेरी इच्छा नहीं होती यहाँ से जाना. Thank you. जय बाबा. బాబాయ్ స్వయంగా చెప్పారంటే అంటే ఇక్కడ ఈ ప్రదేశంలో దర్శన కార్యం ఇచ్చిన తర్వాత నాకు ఈ ప్రదేశం వదిలి వెళ్ళే ఇచ్చ కలగట్లేదు. బహుశా సార్ इसीलिए मुझे लगता है इसका नाम इछोरा है. ये इछोरा का नाम जो है ये भगवान राम के जो पूर्वज थे उन पूर्वजों में इक्ष्वाकु राजा थे. इक्ष्वाकु राजा थे, वो इक्ष्वाकु इसी यहीं के थे. उन्हीं के नाम पर ये इक्ष्वाकु से इछोरा हो गया. और इस आसपास के एरिया में इतने यहाँ पर ऋषि मुनियों रहे. ये च्यवन ऋषि है, पाराशर ऋषि है, ये याज्ञवल्क्य है, जमदग्नि है, ये सब ऋषियों की तपोभूमि इसी की चारों तरफ है. बाबा जिस समय आए हैं यहाँ पर लोग बताते हैं कि सब इस स्थान है. तो वहां से जब बाबा यहाँ पर 3 फरवरी को ये सब हुआ, चालू हुआ, बता रहे हैं कि यहाँ पर जैसे इन स्थानों से प्रकाश आता हो, कोई स्थान जगमगा जैसे रहे हो. कि आज हम लोगों ने तपस्या की हुई तो परमात्मा यहाँ पर आ गया. अब यहीं पर एक कामा लगाते हैं क्योंकि ये इतिहास भी अभी आप इतनी देर और बैठे तब भी शायद पूरा नहीं होगा. अब यहाँ पर एक छोटा सा कामा लगाते हैं और बाबा को धन्यवाद देते हैं. और आप सब आंध्र के बाबा प्रेमियों को कि हिंदी न समझते हुए भी आपने हिंदी को सुना और बाबा ने हमें भी लगता था कि रामकृष्णिया जी किस एज में दिमाग थक जाता है, तो हमें कल्याण जी एक बार इन्होंने आंध्र में इन्होंने ऑनलाइन नहीं उसमें गुरुकुल में शायद इन्होंने हिंदी में किया हुआ था. और साथ ही साथ अमर तिथि में जो न्यूज साइट में टोकन डिस्ट्रीब्यूशन की जो ऑफिस है, सब ऑफिस है, उसमें ये भी थे और हमारा भी तो हिंदी के उससे हमारा भी था, तो सबसे इनसे परिचित थे. लेकिन जब देखा कि इनको हिंदी और तेलुगु का अच्छा वो है तो हमें लगा कि रामकृष्ण जी को आराम करें और यह कि चैन को का प्रयोग करें और आज धन्यवाद देते हैं. और आपने जितना समय लिया, लेकिन हमें लगता है कि शायद कुछ गाने वालों को मौका नहीं मिला होगा तो उसके भी हम क्षमा चाहेंगे. तो अब हम चाहते हैं कि एक बच्ची का आप जैसे डांस करने बाबा के घर में इसे प्रेम के खजाने में देवी प्रेम खजाने में आज वो उनसे कितने पहले से करी थी, लेकिन हमने मना कर दिया कि हमने कहा कि यहाँ पर संचालन हमको तेलुगु आती नहीं है, हम क्या बोलेंगे क्या समझेंगे, तो हम नहीं कुछ कह पाएंगे कि डांस होगा कि नहीं होगा. लेकिन बाबा चाहते थे कि इसका डांस हो. जय
మన గ్రూప్ ఆంధ్ర ప్రేమికులందరికీ రేపు ఉదయం కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చూడాలి అంటున్నారు. చూడదలుచుకున్న వాళ్ళకి వెహికల్స్ తీసుకెళ్ళి స్నానాలు పొద్దున చాలా చల్లగా ఉంటాయి. పొద్దున మీరు స్నానాలు చేయలేరు, సాయంత్రమే వీళ్ళు స్నానాలు చేయలేరు. చూసి వస్తాము అంటే 2 వెహికల్స్ ఇస్తాము, చూసి వచ్చేయాలి. 8 గంటలకు 8:30కు అందరూ 8 నుంచి 8:30 వరకు అందరూ రెడీగా ఉండండి. స్నానాలు చేయదలుచుకుంటే వేడి నీళ్ళు ఉంటాయి, ఇక్కడ చేయండి. 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ తీసుకొని 9:30కు బస్సుల్లో ఎక్కాలి. మనం ఔరంగాబాద్కు వెళ్ళిపోతాం. అది 9:30కి ఎక్కినా మనం 12 గంటలు అవుతుంది. పొద్దున అక్కడ అది వేప చెట్టు కింద కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే బాబా మొదటిసారి అయినప్పుడు వేప చెట్టు ముందే కూర్చున్నారు, ఊళ్ళోకి వెళ్ళలేదు. అయితే ఆ కార్యక్రమం ఎండింగ్లో అయినా వెళ్తాము. ఆ స్కూల్లోనే మనకు వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. సో మనం రేపు పొద్దున 8:30 వరకు అందరూ రెడీ కావాలి. ఎవరు బేత్వాకు వెళ్ళి చూసి వస్తాము అనే వాళ్ళు ఉన్నారో సత్యం పేర్లు ఇవ్వండి. ఆ పేర్ల ప్రకారంగా వెహికల్స్ లో పంపిస్తాము. చూసి వెంటనే వచ్చేయాలి అంతే.